ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ప్రభు కృపను బట్టి క్షేమంగా సమాధానంతో ఉంటున్నారని మేము నమ్ముతున్నాము. మరి ఈ వారము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిషుద్ధుడు మహాగణుడు అయిన దేవ, గత కాలమంతా కాచి కాపాడి మమ్మల్ని ఈ నూతన మాసంలోనికి ప్రవేశింపజేసినందుకు స్తోత్రమయ్యా. మరి ఈ యొక్క మొదటి వారంనకు మాకు ఏ వాక్కుని నీ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాము, మేము విని దాన్ని నమ్మి పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, దేవుడు మమ్మల్ని నిజంగా ఆశీర్వదిస్తున్నాడా, మా ప్రార్థనలకి జవాబు వస్తుందా, ఇంకెంతకాలమో మేము ఎదురు చూడాలి, ఇంకెంతకాలమో అందరితో ఈ మాటలు పడాలి. అవి ఏ మాటలు అంటే, దేవుడు నమ్ముకుంటున్నావు కదా, ఎందుకు నీ పరిస్థితి ఇంకా బాగుపడట్లే? నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, ఎందుకు నీ బిడ్డలు ఇంకా భవిష్యత్తులో స్థిరపరచబడట్లేదు? దేవుణ్ణి వెంబడిస్తున్నావు కదా, నీ స్థితి ఏం మారిపోయింది అని మాటలు పడుతున్న మీ అందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 61 వర్స్ 9 నేను చదువుతున్నాను. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు. హల్లెలూయా. ఎస్, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇంతవరకు ఏ నిందలైతే పడ్డావో, ఇంతవరకు ఏ అవమానమైతే ఎదుర్కొంటున్నావో, ఇంతవరకు కూడా ఏమి మారింది నీ స్థితి? దేవుని నమ్ముకున్నాక ఏమి పొందుకున్నావు? మందిరానికి వెళ్తుండగా ఏమైనా నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా? దేవుణ్ణి విడిచిపెట్టే అని ఇలాంటి పనికిరాని సలహాలు, ఇలాంటి వేదనతో కూడిన అవమానానికి గురి చేసే మాటలన్నిటికీ కూడా దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఆమేన్. నీవు యెహోవా ఆశీర్వదించబడిన జనాంగమని ఎంతమంది అయితే ఇప్పుడు నిన్ను నిందకు గురి చేశారో, ఎంతమంది అయితే నీ మీద తప్పులు మోపారో, ఎంతమంది అయితే నువ్వు తీసుకున్న డెసిషన్ అనగా దేవుడిని వెంబడిస్తాను ఏది ఏమైనా అనేది తప్పుగా సృష్టిస్తున్నారో, తప్పుగా మాట్లాడుతున్నారో, ఇంకా వేస్ట్ అనిపించేటట్టు నీ మనసును కూడా మలుస్తున్నారో, వాళ్ళందరికంట నీ దగ్గరనే, వాళ్ళందరూ నీ దగ్గరనే వచ్చి నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనాంగమువి, నీ జీవితము దేవుని చేత ఆశీర్వదించబడింది అని వాళ్ళంతలా వాళ్ళే వచ్చి కన్ఫెస్ చేయబోతున్నారంటమ్మా. హల్లెలూయా. ఐ డు నాట్ నో, మేబీ నువ్వు బాధపడతా ఉండొచ్చు, నాకైతే తెలీదు, కానీ నీ బాధని దేవుడు విన్నాడు గనుకనే ఈ దినాన, ఈ వారానికి ఈ వాక్కుని, వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఏం బాగుపడిందయ్యా? దేవుణ్ణి నమ్ముకున్నావు, ఇలా పెట్టద్దు అంటే అక్కడే తీసుకెళ్ళి ఆ స్థలంలోనే ఓపెన్ చేసావు నీ వ్యాపారంని, నీ షాప్ని. ఏమైనా బాగుందా? నేను ఇలాంటివి ఏమీ నమ్మనండి, ఎందుకంటే నేను దేవుడు నమ్ముతున్నాను కదా, నాకు ఈ సెంటిమెంట్లు ఆ సెంటిమెంట్లు అక్కర్లేదు, నేను అలాంటివన్నీ పట్టించుకోను అని అన్నావు. ఏది ఇప్పుడు ఎక్కడైనా అభివృద్ధి కలుగుతుందా? అందుకనే చెప్పిన మాట వినాలి అనే మాటలు వింటున్నా కూడా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏవైతే దేవుడిని నమ్మావు గనక, ఆచారాలన్నీ కాదు, దేవుడు చెప్పినట్టు నేను ముందుకు వస్తానని నువ్వు ఏది స్టార్ట్ చేసినా, నువ్వు ఏ పని పూనుకుని స్టార్ట్ చేసి దాంట్లో ఇంకా అభివృద్ధి లేదని బాధపడుతున్నావు. అభివృద్ధి ఎందుకు రావట్లేదు అంటే, మేము చెప్పినట్టు నువ్వు ఆచారాన్ని పాటించలే, మేము చెప్పినట్టు అటు ఉండాల్సింది అటు నువ్వు ఉంచలే, మేము చెప్పినట్లు ఫలానా తేదీ దానిని స్టార్ట్ చేయలే, మేము చెప్పినట్టు నువ్వు అలా చేసుంటే బాగున్ను అన్న మాటలాడిన వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. వచ్చి ఏమనబోతున్నారో తెలుసా? నీవు నమ్మిన దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, ఆ ఆశీర్వాదమే నిన్ను ఇలాగా నిలబెడుతుంది అని వాళ్ళే వచ్చి ఒప్పుకోబోతున్నారు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బాధపడకు, గాడ్ ఇస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్.
ఆమేన్. బాధపడకు, దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తున్నాడు. బాధపడకు, దుఃఖపడకు. అయ్యో ఒకవేళ నేను చేసేసి ఉంటే, వాళ్ళు చెప్పినట్టు పలానా తేదీ ఓపెన్ చేసేసి ఉంటే, పలానా తేదీన నేను జాయిన్ అయిపోయి ఉండుంటే, పలానా తేదీని నేను అన్నేసుకొని ఉండుంటే ఇప్పుడు ఈ బాధ పడేవాడిని కాదేమో అని చెప్పి పశ్చాత్తాపడకమ్మా. ఎందుకు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన దానవు, దేవుని చేత ఆశీర్వదించబడబోతున్నావని ఎవరైతే అన్నారో వాళ్ళే వచ్చి నీ వద్ద దేవుని గణపరచబోతున్నారు. నీకు కూడా హెచ్చింపు ఇవ్వబోతున్నారు. ఎస్, దే గోయింగ్ టు కమ్ అండ్ కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ మాటని నమ్ము. ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని అన్న వాళ్ళందరూ కూడా అబ్బా నీ దేవుడు వల్ల నువ్వు ఆశీర్వదించబడ్డావు అని అనబోతున్నారు. ఆమేన్. అలా చేసుంటే బావును అని అన్న వాళ్ళందరూ కూడా నీ దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తావు కనుకనే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అని నీ దగ్గర ఒప్పుకుంటారంట. ఈ ఒప్పుకోలు ఏకీభవిస్తున్న మనందరి జీవితంలో వారు ఎంతమంది మనల్ని ఈ వేదనకు గురి చేశారో, ఎంతమంది మనల్ని ఈ మాటలు అన్నారో వాళ్ళందరూ వచ్చి మన దేవుణ్ణి మహిమపరచుదురుగాక. అట్టి రీతిలో మనము ఆశీర్వదించబడదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహాగరుడమైన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. నిజమే, ఎంతోమంది చూస్తున్నవారు ఈ బాధపడుతున్నారు. ఏం లాభం వచ్చింది, ఏమొచ్చింది? దేవుడి దగ్గరికి వెళ్ళటం వల్ల, దేవుని నమ్ముకోవడం వల్ల, దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల, అన్ని కూటంలో అటెండ్ అయిపోవడం వల్ల, అన్ని ప్రార్థనలు ఏకీభవించడం వల్ల ఏం జరుగుతుంది? వారు చూడు, వీరు చూడు అని ఎన్నో ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారేమో. మా విశ్వాసాన్ని కదల్చడానికి, నీ పైన నమ్మకాన్ని కదల్చడానికి ఎన్నో మాటలు వస్తున్నాయేమో. ప్రభా, నీ చేత ఆశీర్వదించబడిన జనాంగము అని మేము త్వరలో వారే వచ్చి ఒప్పుకునేంత పేరు ప్రఖ్యాతి ఉన్నత స్థితిని మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానము విని ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ వివాహ దినము, జన్మదినం కనుక ఈ వారంలో మీరు జరుపుకున్నట్లయితే నమ్మండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చేత మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఆమేన్. ముఖ్య గమనిక, జూన్ 15వ తారీఖున శనివారము సాయంత్రం 5 గంటలకి వుడా చిల్డ్రన్స్ అరీనాలో గొప్ప ప్రత్యేకమైన ఆరాధన కూడిక. మీ అందరికీ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, వైజాగ్స్ వర్షిప్ టైం అనేది దేవుని యొక్క సంకల్పము చొప్పున మేము నిర్వహించడం జరుగుతుంది. సో తప్పకుండా అనేక మంది స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాటిలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ధన్యతను మనందరము కలిసి కుటుంబాలుగా అనుభవిద్దాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.